మానియా ఫుల్ జోష్లో ఉన్నారు పవన్ ఫ్యాన్స్. ఈ నెల 25న రిలీజ్ కాబోతోంది ఓజీ. ఈ నేపథ్యంలో ఈ నెల 24న రాత్రి 9 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షో పడబోతుంది. ఈ స్పెషల్ ప్రీమియర్ షో టికెట్లు ఆఫ్లైన్లో లక్షలు పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్. ఓజీ టికెట్ను 1,50,000కు కొనుగోలు చేశారు. భీమిని జనసేన అధ్యక్షుడు నక్కా శ్రీధర్ తెలంగాణ చౌటుప్పల్లో వేలం పాటలు ఓజీ టికెట్ను 1,29,999 రూపాయలకు కొనుగోలు చేశారు పవన్ ఫ్యాన్ పరమేష్. ఇక చిత్తూరులో టికెట్ను 1,00,000 రూపాయలకు కొనుగోలు చేశారు ఓ అభిమాని. ఇక అమలాపురంలో బెనిఫిట్ షో టికెట్ను 60,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు గుర్రం కృష్ణ అనే ఫ్యాన్. ఇక ఫస్ట్ డే థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ను కంట్రోల్ చేయడం సవాలేనో అనుకోవాలి. థియేటర్ల దగ్గర భారీగా సెక్యూరిటీ ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరి ముఖ్యంగా స్థానిక పోలీసు యంత్రాంగం ఈ అంశానికి సంబంధించి భారీగా కసరత్తు చేస్తోంది. ఎక్కడ ఏ స్థాయిలో ఇటు బలగాలను మోహరించాల్సి ఉంటుంది, ఫోర్సెస్ను ఏ స్థాయిలో అక్కడ డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది అంటూ కూడా అంశానికి సంబంధించి చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. చౌటుప్పల్లో 1,29,999 రూపాయలకు ఆ టికెట్ని దక్కించుకున్నారు. ఒకసారి ఆ విజువల్ని చూద్దాం. ఈ యొక్క టికెట్ 1,29,000 వచ్చినటువంటి వినోద్ గారు సత్కారం చేస్తా ఉన్నారు. అదేవిధంగా మొదటి టికెట్ ని కూడా వారికి అందజేయాల్సిన కోరుతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో జై పాస్టర్ బాబు లక్కే బాబు హైయెస్ట్ రికార్డ్ తెలుగు స్టేట్స్ లో అన్నా. అందరికీ ఒక శుభవార్త ఏంటంటే తెలుగు రాష్ట్రాలలో మన యొక్క టికెట్ అత్యధిక మొదటి టికెట్ వేలంపాటలో కొనసాగడం జరిగింది. ముఖ్య అతిథులు వచ్చినటువంటి వినోద్ గారు అందజేస్తున్నారు. అందరూ చప్పట్లు కొట్టాల్సిన కోరుతున్నాం గట్టిగా. Thank you. Congratulations once again, Parmesh garu. Jai Marsar. ఇన్నే ఉన్నా ఓజీ చౌటుప్పల్లో శ్రీనివాసంలో మొదటి 1,29,999 పరమేశ్ గారి పాట రైట్. అది ఇటు హైదరాబాద్ మేనియా చూశారు కదా. ఒకసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంటాయి, ఆంధ్రప్రదేశ్లో జోష్ ఇంకోలా ఉంది. తిరుపతికి వెళ్ళిపోతాం. తిరుపతిలో కూడా ప్రస్తుతం అక్కడ ఏ స్థాయిలో టికెట్ అమ్ముడుపోయిందో మాట వింటే నిజంగా షాక్ అవుతున్న పరిస్థితి. ఇటు చిత్తూరుకి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో చిత్తూరులో టికెట్ను 1,00,000 రూపాయలు కొనుగోలు చేశారు ఒక అమ్మాని. ఒకసారి చిత్తూరులో ఎటువంటి హైప్ ఉంది, ఎటువంటి వాతావరణం ఉంది ఇప్పుడు చూద్దాం. నమస్కారం. ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో ఈ నెక్స్ట్ వెనస్డే మన రిలీజ్ కానున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ సినిమాకి చిత్తూరు నియోజకవర్గంలో ఫస్ట్ టికెట్ కొనడం జరిగింది. జనసేన పార్టీ వాళ్ళందరితో చర్చించి ఈరోజు ఫస్ట్ టికెట్ నేను 1 lakh ఇచ్చి కొనడం జరిగింది. ఈ 1 lakhని నేను జనసేన పార్టీకి డొనేట్ చేసే దాంట్లో ఈ ఇచ్చిన 1 lakhని చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న నాయంచెరువు పంచాయతీకి డెవలప్మెంట్కి వాడాలని కూడా నేను పార్టీ వాళ్ళని కోరాను. పార్టీ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. సో చిత్తూరు ప్రజలందరినీ ఓజీ సినిమాని చూసి దాన్ని ఘన విజయం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. ఇలాగే రానున్న సినిమాలను కూడా ఇండస్ట్రీలో వచ్చే ప్రతి సినిమాను కూడా థియేటర్కి వచ్చి థియేటర్లో ఆదరించాలని అందరినీ కోరుతున్నాను. సో ఇక్కడ దీనికి మాకు కోఆపరేట్ చేసిన రాఘవ థియేటర్ మేనేజ్మెంట్ పవన్ అన్న గారికి, శేఖర్ అన్న గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. సో అందరూ వచ్చి థియేటర్లో ఈ సినిమాని ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇలాగే మరిన్ని సినిమాలు కూడా సక్సెస్ కావాలని కూడా కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. రైట్. అది చిత్తూరులో పరిస్థితి ఎలా ఉంటే ఇక కాకినాడ వెళ్ళిపోదామా? మరి ముఖ్యంగా అమలాపురం వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. అమలాపురంలో ఎటువంటి పరిస్థితి ఉంది ఒకసారి అమలాపురంలో ఉన్న సిచ్యువేషన్ చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు.
చెప్పండి. మోకా సుబ్బారావు గారు 45,000 రూపాయలు. జీకే అండ్ పాట 46,000 రూపాయలు ఒకటోసారి. జీకే అండ్ ఫ్రెండ్స్ 48,000 రూపాయలు. మోకా సుబ్బారావు గారు 49,000 రూపాయలు. జీకే అండ్ ఫ్రెండ్స్ 50,000 రూపాయలు. 57,000 రూపాయలు ఒకటోసారి. జీకే అండ్ ఫ్రెండ్స్ వారి పాట 58,000 రూపాయలు. ఓకే, 58,000 రూపాయలు. జీకే అండ్ ఫ్రెండ్స్ వారి పాట 60,000 రూపాయలు ఒకటోసారి. 60,000 రూపాయలు జీకే ఫ్రెండ్స్ వారి పాట. రెండోసారి జీకే ఫ్రెండ్స్ వారి పాట 60,000 రూపాయలు. మూడోసారి ఉన్నారు జీకే ఫ్రెండ్స్ వారి పాట 60,000 రూపాయలు. జీకే అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా రైట్. అమలాపురంలో బెనిఫిట్ షో టికెట్ 60,000కు పలికింది ఏకంగా. మరి ఈ నేపథ్యంలో అక్కడ వర్షన్స్ ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఓజీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇప్పుడు ఆ రియాక్షన్స్ చూద్దాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏ సినిమానికి లేనంత ఫేవర్ ఈరోజు ఓజీ చిత్రానికి ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు 2 నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారి ఓజీ హంగామా ప్రపంచవ్యాప్తంగా అందరూ మెగా అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ చాలా ఉత్సాహంగా చేసుకుంటున్నారు. అలాగే నిన్న విడుదలైన మన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా ఒకవేళ ఒక పక్కన వర్షం వస్తున్నా కానీ ప్రతి ఆర్టిస్టు అలాగే ప్రతి ఒక్కరు టీం ఒకరు కూడా చేసిన సపోర్టు చాలా మరువలేంది. నిన్నటి నుంచి ఇంకా అయిపోయింది మన ఈ చిత్రం. అలాగే అమలాపురంలో ఈ ఓజీ చిత్రం యొక్క మొదటి టికెట్ని ఈరోజు అమలాపురం మెయిన్ థియేటర్ లలిత థియేటర్ నుండి పాట పెట్టడం జరిగింది. ఈ పాటలో వచ్చిన మొత్తాన్ని మేము ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం మీద పోరాడుతున్నారో దాన్ని నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో భాగంగా అమలాపురంలో ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ దసరా ఉత్సవాల్లో ఇక్కడ మాకు 7 కమిటీలు ఉన్నాయి. 7 కమిటీలకి మేము దీన్ని పంచాలని ఉద్దేశంతో ఉన్నాం. అలాగే ఈ పాటలో ముఖ్యంగా ఇక్కడ చాలామంది హాజరయ్యారు. దాంట్లో ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర నాయకులు మోకా సుబ్బారావు గారు, అలాగే జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ నాయకులు శ్రీ జీకే గారు మరి వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా కలిసి పోటాపోటీగా పాడారు. దీంట్లో 60,000 రూపాయలకి ఈ టికెట్ను జీకే గారు వాళ్ళకి ఫ్రెండ్స్ అందరూ కలిసి 60,000 రూపాయలకి ఈ మొదటి టికెట్ని గెలుచుకున్నారు. దీని ద్వారా ఈ 60,000 రూపాయలకి ఇంకో 10,000 రూపాయలు ఈ పవన్ కళ్యాణ్ టౌన్ వీడ్ ఫ్యాన్స్ తరఫున 10,000 రూపాయలు జోడించి 70,000 రూపాయలని ఈ 7 ఉత్సవ కమిటీల్లో 10,000 చొప్పున వారికి ఇద్దామని నిర్ణయం తీసుకున్నాం మెగా అభిమానుల సమక్షంలో. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం కోసం ఆయన చేస్తున్న కృషికి మాది వృతభక్తిగా మేము ఈరోజు ఈ ఉత్సవ కమిటీలకి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దీన్ని యాక్షన్ పెట్టడం జరిగింది. దీన్ని సహకరించిన పూర్తిగా ఈ టికెట్ని దక్కించుకున్న జీకే గారికి అలాగే వాళ్ళ మిత్ర బృందానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మా అందరికీ ఆరాధ్య దైవం, మా మెగా ఫ్యామిలీ కుటుంబంలో మా పవన్ కళ్యాణ్ బాబు గారు ఈ చిత్రం విడుదల సందర్భంగా మేము ఇంచుమించు 10 రోజుల నుంచి టౌన్ ప్రెసిడెంట్ గారు మేమంతా కూడా మేము రాజమండ్రి వెళ్ళి అమలాపురంలో 7 స్క్రీన్లు ఎక్కువ స్క్రీన్లు పెట్టమని చెప్పి అడిగాం. కానీ థియేటర్ లేకపోవడం వల్ల మాకు డిస్ట్రిబ్యూటర్ గారు అనుశ్రీ సత్యనారాయణ గారు మాకు హామీ ఇచ్చారు. అలాగే ఇది స్టేట్ వేల్లో తెలంగాణ రాష్ట్రంలో 9 గంటలకు అన్నారు, ఆంధ్రాలోనేమో 1 గంటకు అన్నారు. కానీ అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఒకవేళ 9 గంటల షో అయితే మేము కంటిన్యూ చేస్తాం, మళ్ళీ 1 గంట షో పెడతాం. అలాగే 1 గంట షో మీద కన్ఫర్మ్ అయితే 4 గంటల నుంచి తెల్లవారులు ఉదయం దాకా సినిమా వేద్దారని చెప్పి మేము ఫ్యాన్స్ అంతా డిసైడ్ చేసుకున్నాం. ఈ పాట పెట్టడానికి కూడా కారణం ఏంటంటే గతంలో మేము దసరా వచ్చిన టైంలో చిరంజీవి గారి సినిమా సైరన్ నరసింహారెడ్డి సినిమా మేము ఆ రోజున బెనిఫిట్ షో చేసి ప్రతి ఈదికి 30,000 రూపాయలు చొప్పున మేము 7 ఈదులకి ఉత్సవాలకి ఇచ్చాం. ఈసారి కూడా ఆర్డీఎస్ మేము అంతా కూడా కూర్చుని ఇలా టికెట్ ధర పెడితే ఎంత వస్తుంది, ఒకవేళ తక్కువ వచ్చినా సరే మనం వేసుకుందామని చెప్పేసి మేమంతా కూడా డిసైడ్ అయ్యి పాట పెట్టాం. ఈ పాట పాడినందుకు మన జీకే గారు వాళ్ళ మిత్ర బృందానికి ప్రత్యేక అమలాపురం మెగా ఫ్యాన్స్ తరపున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రేపు సినిమా రిలీజ్ రోజున అంటే సుమారు టికెట్లు మాకు ఇంకా థియేటర్ నుంచి రాకపోయినా మాకు ఫోన్ల ద్వారా అన్నీ బుక్ అయిపోయినాయి. ఏ థియేటర్లు కూడా బుక్ అయిపోయినాయి. అవసరమైతే ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. దీనికి కంటిన్యూ చేసిన సినిమాలు షోలు పెడతామని చెప్పేసి అభిమానులు ఎవరో కూడా కంగారు పడకండి. ఎందుకంటే టికెట్లు అందరికీ దొరికితే అందరికీ ఇస్తాం. మేము ఇది ఏంటంటే గవర్నమెంట్ పెట్టిన జియో ప్రకారం కాబట్టి మేము
ఈ టికెట్ 1000 రూపాయలు థియేటర్ కట్టి దాన్ని బట్టి వేస్తాం తప్ప ఇది మా సొంతంగా తీసుకోవడం కాదు. కాబట్టి అభిమానులందరూ కూడా గమనించాలని చెప్పి